ఒకప్పుడు బాబిలోన్ రాజ్యంలో ఒక గొప్ప మనిషి దానియేలు ఉండేవాడు. ఆయన దేవుని పట్ల విశ్వాసంతో నిజాయితీగా జీవించేవాడు. దేవుని కృపతో దానియేలు రాజు దర్యావేషు దగ్గర గౌరవం పొందాడు. కాని ఈ విషయాన్ని కొంతమంది అధికారులు అసూయతో చూశారు. వారు దానియేలు పై కుట్ర పన్నడానికి ప్రయత్నించారు. అతని ప్రార్థనలనే కారణంగా దానియేలును దోషిగా చూపించాలనుకున్నారు. కాబట్టి రాజుతో, రాజా, 1 నెల రోజుల పాటు మీకు తప్ప ఇంకెవరికీ ప్రార్థనలు చేయరాదు అని ఒక ఆదేశాన్ని జారీ చేయమన్నారు. రాజు కూడా ఆ ఆదేశాన్ని ప్రకటించాడు. దానియేలు ఆ ఆదేశాన్ని విన్నాడు. అయినప్పటికీ తన అలవాటును విడిచిపెట్టలేదు. రోజు 3 సార్లు యెరూషలేమును తన గది కిటికీ దగ్గర ప్రార్థించేవాడు. శత్రువులు ఇది చూసి దానియేలుపై ఫిర్యాదు చేసి అతనిని రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజుకు దానియేలు అంటే ప్రేమ, గౌరవం ఉండేది. కాని ఆ ఆదేశాన్ని మార్చలేక దానియేలును సింహాల గుహలో వేయమన్నాడు. రాత్రంతా రాజు ఆందోళనతో గడిపాడు. అన్నీ దేవుడు దానియేలును కాపాడాలని ఆశించాడు. ఉదయం తొలగానే సింహాల గుహ దగ్గరికి వచ్చి, దానియేలు, నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షించాడా అని గట్టిగా కేకపెట్టాడు. లోపల నుంచి శాంతమైన స్వరంతో దానియేలు సమాధానమిచ్చాడు, రాజా, దేవుడు తన దూతను పంపి సింహాల నోరులు మూసేశాడు. వారు నన్ను హాని చేయలేదు. నేను దేవుని సన్నిధిలో నిర్దోషినే ఉన్నాను. రాజు చాలా ఆనందపడ్డాడు. వెంటనే దానియేలును బయటకు తీసివేయమన్నాడు. దానియేలు సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ ఘటన చూసి ప్రజలు దేవుని గొప్పతనాన్ని మహిమపరిచారు. ద్రోహులు సింహాల గుహలో వేబడి సింహాలు వారిని తిన్నాయి. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, మనం ఎప్పుడూ దేవుని పట్ల విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి. మన చుట్టూ ఏమైనా జరుగుతున్నా దేవుడు మనను రక్షిస్తాడు. ఆయన మనకు శక్తిని, సహాయాన్ని ఇస్తాడు.